హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక అద్భుతమైన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని మాత్రం ఇప్పటికీ చాలామందికి తెలియవు. అలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి మాజులి. మీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం మన భారతదేశంలోనే ఉంది. అది కూడా ఈశాన్య భారతంలోని అందమైన రాష్ట్రం అస్సాంలో ఉంది. బ్రహ్మపుత్ర నది మధ్యలో ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న ఈ ద్వీపం కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. ఇది సంస్కృతికి నిలయం, కళలకు నిలయం, ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడ వెళ్ళిన తర్వాత కాలమే ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. నగరాల హడావిడి ఉండదు, వాహనాల శబ్దం ఉండదు. చుట్టూ పచ్చని పొలాలు, వెదురు ఇల్లు, ప్రశాంతమైన గ్రామాలు, పురాతన సత్రాలు మాత్రమే కనిపిస్తాయి. మాజులి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా ఎందుకని ఎలా ఏర్పడింది? ఇక్కడ వైష్ణవ సంస్కృతి ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు? ఈ ద్వీపం అనేది భవిష్యత్తు ఎందుకు ప్రమాదంలో ఉంది? ఈ అన్ని ప్రశ్నలకు మన సమాధానం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మాజులి చరిత్రలోకి వెళితే, అస్సాం రాష్ట్రం గుండెకాయలో ప్రవహించే మహానది బ్రహ్మపుత్ర. ఈ నది శతాబ్దాలుగా తన ప్రవాహాన్ని మార్చుకుంటూ వచ్చింది. దాదాపు 17వ శతాబ్దంలో వచ్చిన భారీ వరదలు, భూకంపాల ప్రభావంతో నది మార్గం మారి మధ్యలో ఉన్న విశాలమైన భూభాగం 4 వైపులా నీటితో చుట్టమట్టబడింది. అలా ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన మాజులి ఏర్పడిందని చరిత్రకారులు చెబుతారు. ఒకప్పుడు మాజులి విస్తీర్ణం 1200 చదరపు కిలోమీటర్ల పైగానే ఉండేది. అయితే ప్రతి సంవత్సరం వరదలు, నది ఒడ్డున జరిగే కోతల కారణంగా ప్రస్తుతం దీని విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నదీ ద్వీపాల్లో ఒకటిగా నిలిచింది. మాజులి అనే పేరుకు కూడా ఒక అందమైన అర్థం ఉంది. స్థానిక భాషలో మాజ్ అంటే మధ్య, ఉలి అంటే భూమి, అంటే నది మధ్యలో ఉన్న భూమి అనే అర్థం. ఈ ద్వీపం కేవలం ప్రకృతి అందాలతోనే కాదు, భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో కూడా ఎంతో ముఖ్యమైన స్థానం సంపాదించింది. 15వ శతాబ్దంలో మహానుభావుడు శ్రీమంత శంకర్దేవ్ వైష్ణవ భక్తి ఉద్యమాన్ని ఇక్కడ విస్తరించారు. ఆయన స్థాపించిన సత్రాలు నేటికి భక్తి, కళా, సంస్కృతికి కేంద్రాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. మాజులిలో అడుగుపెడితే ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవిస్తారు. పచ్చని వరి పొలాలు, వెదురు ఇళ్ళు, చిన్న పడవలు, నదీ తీరాలు, పక్షుల కిలకిల రావాలు మనసును కట్టిపడేస్తాయి. ఇక్కడ ప్రజల జీవితం పూర్తిగా బ్రహ్మపుత్ర నదిపైనే ఆధారపడి ఉంది. చేపల వేట, వ్యవసాయం, చేతి వృత్తులు వారి ప్రధాన జీవనాధారాలు. వరదలు వచ్చినా, ప్రకృతి సవాలు ఎదురైనా వారు తమ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకుంటూ జీవిస్తున్నారు. అందుకే మాజులి కేవలం ఒక ద్వీపం కాదు, ప్రకృతి, చరిత్ర, సంస్కృతి కలిసిన ఒక జీవంతమైన వారసత్వం ఇది. ఇప్పుడు మాజులిని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టిన మరో గొప్ప అంశం గురించి తెలుసుకుందాం. అదే వైష్ణవ సంస్కృతి. దాదాపు 5 సంవత్సరాల క్రితం అస్సాంలో మహానుభావుడు శ్రీమంత శంకరదేవ్ భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన శ్రీకృష్ణ భక్తిని ప్రజల్లో వ్యాప్తి చేయడానికి అనేక సత్రాలను స్థాపించారు. ఆ సత్రాల్లోనే భజనలు, కీర్తనలు, నాటకాలు, ఆధ్యాత్మిక బోధనలు నిర్వహించేవారు. ఈ రోజుకి కూడా మాజులిలో 20కి పైగా ప్రధాన సత్రాలు ఉన్నాయి. ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, ఇవి కళ, సాహిత్యం, సంగీతం, నృత్యం, సంస్కృతికి విశ్వవిద్యాలయాలు లాంటివి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది కమలాబారి సత్రం. ఇక్కడ సాంప్రదాయ సంగీతం, సత్రీయ నృత్యం, భక్తి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. మరో ప్రసిద్ధ సత్రం ఆవునియాటి సత్రం. ఇక్కడ అనేక పురాతన వస్తువులు, ఆయుధాలు, హస్తప్రతులు,
శిల్పాలు భద్రపరచబడ్డాయి. ఇది ఒక చారిత్రక మ్యూజియంలా కనిపిస్తుంది. అలాగే దక్షిణ భారత సత్రం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా రాజ్ మహోత్సవ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మాజులి ప్రపంచానికి మరో అద్భుతమైన కళను పరిచయం చేసింది. అదే మాస్క్ తయారీ కళ. స్థానిక కళాకారులు వెదురు, మట్టి వస్త్రాలతో అద్భుతమైన ముఖ వస్త్రాలను తయారు చేస్తారు. ఇవి రామాయణం, మహాభారతం, భాగవతంలోని పాత్రలను ప్రతిబింబిస్తాయి. ఈ మాస్కులను నాటకాలలో ఉపయోగిస్తారు. ఈ కళ అనేది తరతరాలుగా కొనసాగుతూ ఉంది. ఇక్కడి ప్రజలు ఇప్పటికీ తమ సాంప్రదాయ దుస్తులు, ఆచారాలు, పండుగలను ఎంతో ప్రేమగా కొనసాగిస్తున్నారు. ఆధునిక జీవనశైలి వచ్చినా వారి సంస్కృతిని మాత్రం వదలలేదు. ప్రతి సంవత్సరం జరిగే రాజ్ మహోత్సవం సమయంలో మొత్తం మాజులి ఒక ఆధ్యాత్మిక కళాక్షేత్రంగా మారిపోతుంది. సత్రియ నృత్యాలు, భజనలు, నాటకాలు, సాంప్రదాయ వేడుకలు వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మాజులి ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. అందుకే దీనిని అస్సాం సంస్కృతికి హృదయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక మాజులిలో సందర్శించాల్సిన ప్రదేశాలు, ప్రకృతి అందాలు, ప్రయాణ విశేషాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మాజులిలో తప్పక చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఏమిటంటే, మాజులిలో అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది బ్రహ్మపుత్ర నది యొక్క విశాలమైన అందం. నదిలో ప్రయాణించే ఫెర్రీ బోట్లలో కూర్చుని ద్వీపానికి చేరుకునే అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంటుంది. చుట్టూ అంతా నీరు, మధ్యలో పచ్చని భూమి, దూరంగా కనిపించే చిన్న గ్రామాలు. ఈ దృశ్యం ప్రతి ప్రయాణికుడిని మంత్రముగ్ధుని చేస్తుంది. మొదటిగా సందర్శించాలన్న ప్రదేశం కమలాబారి సత్రం. ఇక్కడ భక్తి, సంగీతం, సత్రియ నృత్యం, సాంప్రదాయ జీవన విధానాన్ని దగ్గరగా చూడవచ్చు. ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఆవునియాటి సత్రం. పురాతన వస్తువులు, ఆయుధాలు, అరుదైన హస్తప్రతులు, చారిత్రక కళాఖండాలు భద్రపరచబడ్డాయి. చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక సామగూరి సత్రం కూడా తప్పక చూడాల్సిన ప్రదేశం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మాస్క్ తయారీ కళ ఇక్కడే అభివృద్ధి చెందింది. వెదురు, మట్టి వస్త్రాలతో కళాకారులు తయారు చేసే రంగురంగుల ముఖ వస్త్రాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఈ కళను ప్రత్యక్షంగా చూసే అవకాశం పర్యాటకులకు లభిస్తుంది. మాజులి ప్రకృతి ప్రేమిలకు కూడా ఒక స్వర్గం. ఇక్కడి పచ్చని వరి పొలాలు, వెదురు తోటలు, కొబ్బరి చెట్లు, చిన్న చెరువులు, నదీ తీరాలు ప్రతి అడుగులోనూ ప్రకృతి అందాలను పరిచయం చేస్తాయి. చలికాలంలో ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వలస పక్షులు ఇక్కడికి వస్తాయి. అందువలన పక్షులను వీక్షించే వారికి మాజులి ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడి గ్రామాల్లో సైకిల్పై లేదా ద్విచక్ర వాహనంపై తిరిగితే స్థానిక ప్రజల జీవన విధానం, వారి ఆతిథ్యం, సాంప్రదాయాలు మరింత దగ్గరగా తెలుసుకోవచ్చు. వెదురుతో నిర్మించిన ఇల్లు, చేతితో నేసిన వస్త్రాలు, సాంప్రదాయ అస్సామీ వంటకాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. మాజులికి వెళ్ళడానికి ముందుగా అస్సాంలోని జోర్హాట్ నగరానికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఫెర్రీ బోట్లో బ్రహ్మపుత్ర నదిని దాటి మాజులికి చేరుకుంటారు. ఈ బోటు ప్రయాణమే ఒక ప్రత్యేక ఆకర్షణ. సందర్శించడానికి ఉత్తమ సమయం అయితే అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి అందాలు మరింత ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రాజ్ మహోత్సవం జరిగే సమయంలో మాజులి సాంస్కృతిక కళలు అత్యంత వైభవంగా కనిపిస్తాయి. ఇంత అందమైన ప్రదేశం ప్రతి సంవత్సరం వరదలు, నదీ కోతల వల్ల క్రమంగా చిన్నదవుతూ ఉంది. అందుకే ఈ ప్రకృతి వారసత్వం కాపాడడం మన అందరి బాధ్యత. ఇదండి మాజులి గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.